పక్కన కొద్దిగా తిప్ప కొద్దిగా చాలు ఓకే అలా రాయండి ఓకే ఇక్కడ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస మంగాపురంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా విరాజిల్లుతున్నటువంటి మూర్తి. ఈ 3 రోజులు రేపటి నుంచి స్వామివారికి సాక్షాత్కార వైభవోత్సవం అని ఒక చిన్న ఉత్సవంగా 3 రోజులుగా జరపబడుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి కోవిలాలవారి తిరువంజనం అనేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా ఈ యొక్క భిత్తి పార్శ్వాలు గోడలు వీటన్నిటికి కూడా పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని కోవిలాలవారి తిరువంజనంగా పరిగణింపబడుతున్నారు. అటువంటి ప్రక్రియ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రేపటి రోజు నుంచి చక్కగా 3 రోజులు స్వామివారు ఈ యొక్క క్షేత్రంలో నేను ఆవిర్భవించాను అని చెప్పినటువంటి రోజుగా పురస్కరించుకొని చివరి రోజు సప్తమి రోజు స్వామివారికి ఇక్కడ కైంకర్యాలన్నీ ప్రారంభించబడిన రోజుగా పురస్కరించుకొని 3 రోజులుగా చిన్న బ్రహ్మోత్సవంగా ఇక్కడ జరపబడుతోంది. దానిలో రేపటి రోజు చక్కగా స్వామివారికి ఉదయం నుంచి స్నపన తిరుమంజనం, సాయంకాలం రోజు చక్కగా 7 గంటల నుంచి విశేషంగా స్వామివారికి శేషవాహన సేవ, 2వ రోజు చక్కగా హనుమంత వాహనం సేవ, 3వ రోజు స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి స్వర్ణ గరుడోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 4వ రోజు స్వామివారు విశేషంగా పారువేటోత్సవం అనేటువంటి కార్యక్రమం ఉంది. చక్కగా పారువేట మండపం వేయించేసి అందరినీ భక్తులందరినీ కూడా కటాక్షిస్తారు. కాబట్టి మృగయోత్సవం అనేటువంటి ప్రక్రియ పారువేటోత్సవంగా మనం చెప్పబడుతున్నాం. అటువంటి మృగయోత్సవం చక్కగా ఇక్కడ మనకి పారువేట మండపం శ్రీవారి మెట్టు మార్గంలో పారువేట మండపంలో ఈ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క 3 రోజులు స్వామివారి యొక్క కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలకి పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద. రెడీ స్వామి.